బ్లేజింగ్ సన్స్ ఆఫ్ సన్ వుడ్ రిమైన్ రెడ్ స్టార్స్ అన్నది ఇప్పుడు పచ్చకామెర్ల నాయకులు గుణపాఠం నేర్చుకోనంత వరకు రగులుతున్న సూర్యుని కుమారులు ఎర్ర సూర్యులే. అది లాస్ట్ కప్లెట్స్ మీనింగ్ అన్న దాంట్లో లాస్ట్. ఓకే, ఆ పాత ఇంత ముందు పోయంలో హూ సెడ్ అని దాంట్లో. ఓకే, అంటిల్ అనెక్డాట్ ఫర్ జాండీస్ లీడర్ అన్న. పచ్చకామెర్ల నాయకులు మారనంత వరకు బ్లేజింగ్ సన్స్ ఆఫ్ సన్ వుడ్ రిమైన్ రెడ్ స్టార్స్. రగులుతున్న సూర్యుని కుమారులు ఎర్ర సూర్యులే. ఓకే, జాండీస్ లీడర్స్ పచ్చకామెర్ల నాయకులు సన్స్ ఆఫ్ సన్. బ్లేజింగ్ సన్ అంటే రగులుతున్న సూర్యుని కుమారుడు నిజంగా ఎర్ర సూర్యుడే కదా. రగులుతున్న సూర్యుని కుమారుడు ఎర్ర సూర్యుడే అంటే ఈ ప్రపంచాన్ని ఆ నాయకులు మారినంత కాలం వీళ్ళు ఏదో చూస్తూనే గురుకోరు, ఏదో రోజున తిరగబడతారు, వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పడం మన ఉద్దేశం. రైట్ రైట్ రైట్. ఇక దీంట్లో ఈ డిక్షనరీ అంటే కొంచెం అందరికి కొంచెం ట్రికీగా ఉపయోగించినప్పటికీ మాధుర్యం ఇవ్వాలనే ఉద్దేశమే. ఎవరిని నొప్పించకుండా కొట్టాలి, నొప్పించకుండా కొట్టాలనే ఉద్దేశంతో చేసిన కొత్త ప్రయోగం ఇది. ఓకే ఓకే. అండ్ వాట్ అబౌట్ ది నెక్స్ట్ పోయం? గాంధీ గారి గురించి చెప్తాను లాస్ట్. దీంతో నేను కన్క్లూడ్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ద వాయిస్ ఆఫ్ ట్రూత్, సానెట్ 141. The voice of truth, son of God, Gandhiji. Not to work for fame, even not for stones. Not to caste and creed, just proud for freedom. With power zigzag tones that eager sons plans, and snakes with vanity jealous loathsome. The name of the pride peaceful Gandhiji, with minds meager of major opium, but true burning star of the Bapuji, spreading the independence pure free perfume. Among the suffering, silence shady, the dreaming arms, the dreaming aims, with selfish sacrifice, the truth of vice fighting for destiny, for the voice of virtue in confidence. The methods of action wise Bapuji, till kissing freedom stop not as Gandhiji. ఇది ఆయన వారి మీద అంటే ఇప్పుడు లెజెండ్స్ ఆఫ్ ఇండియా అని బాలసుబ్రహ్మణ్యం గారి మీద రాసిన ఒకటి, కిషోర్ కుమార్ మీద ఒకటి రాసిన, అదో కిషోర్ కుమార్ మీద అది రాసిన ఏంటి ఉంటారు విలనీలు రాశాను. టాస్క్ మాస్టర్ ఛాంపియన్ అని మొన్నే ఈ మధ్యన పెట్టాను, ప్రజల ముందరే పెట్టాను, ప్రేక్షకుల ముందరే. ఓకే ఓకే. కెన్ యు జస్ట్ దీని ఏంటంటే రీసెంట్లీ రీసెంట్ డేట్ కూడా ఉంది కింద, డేట్ నేను టైం ఎప్పుడు రాస్తాను కూడా వేస్తాను. నేను ఎప్పుడు మొదలుపెట్టి ఫినిష్ రాస్తానో ఆ టైము ఆ డేట్ అయితే నాకు హాబీ. ఇక దీన్ని ఈయన అంటే గాంధీ గారి గురించి నాకు మన మిత్రుడు పంపించింది. ప్రతిష్ట కొరకు కాదు, కనీసం డబ్బు కోసం కాదు, కులం అసమానత కోసం కాదు, గర్వంగా స్వేచ్ఛ కోసం గడిచిన గడిబిడి ఆలోచనలతో తపన పడిన బిడ్డ యుక్తి మరియు విషము చిమ్మే పాముల అసూయ మరియు విషం చిమ్మే పాముల అసూయతో అని ఫస్ట్ స్టాండ్. అట్లా ఆయన జీవితం అంటే దేనికి ఆశపడకుండా, ఇటు ఫేమ్ కోసం కానీ, స్టోన్స్ అంటే ఇక్కడ రాళ్ళు 4 రాళ్ళు సంపాదించుకుని ఇక్కడ మిస్టర్ వర్లు ఇప్పుడు ఈ థర్డ్ లైన్ లో విత్ పూర్ జిగ్జాగ్డ్ టోన్స్ దట్ ఈగర్ సన్స్ ప్లాన్స్ అంటే ఎవరు, హూ ఇస్ ద సన్ హియర్? జిగ్జాగ్డ్ టోన్స్ అంటే జెలసీగా ఫీల్ అయ్యి, ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు ఉద్యమం చేస్తున్నా మీతో పాటు ప్రయాణించే వాళ్ళు అందరూ మీకు ఫేవర్ ఉంటారు, అందరూ కొంచెం వీడికే పేరు వస్తుంది కదా అనే భావంలో కొంతమంది ఉంటారే, వాళ్ళని జిగ్జాగ్డ్ అన్నది. హూ ఇస్ ద సన్ హియర్ యు హావ్ ఇన్ మైండ్? Who is the sun? Eager sun అంటే ఎవరు మీ దృష్టిలో? with four zigzag tones అవి. ఓకే, బట్ ఆ తర్వాత
దట్ ఈగర్ Okay. సన్స్ ప్లాన్స్ అంటే ఆతృత కలిగిన బిడ్డ, అంటే మనం గాంధీజీ గారి యొక్క ప్లాన్స్ అట్లా వాటిని కూడా దాటుకుంటూ వచ్చాడని అర్థం. అక్కడ చూడండి, Okay. ఫ్రీడమ్ విత్ పూర్ అండ్ ఎట్లా వచ్చింది ఆ స్వేచ్ఛతో ఎలా గర్వంగా పోయాడంటే ఇగో వీళ్ళందరితోటి ప్రయాణం చేశాడని చెప్పడం ఉద్దేశం. ఒక Right. పక్క విషం Okay. చెప్పేవాళ్ళు, ఒక పక్క వీళ్ళు వాళ్ళతో అందరితో కూడా ఆయన అహింస అనేటువంటి మార్గంతో చిన్నగా ఆయన పోయాడు, నవ్వుకుంటూ చక్కగా పోయాడని చెప్పాను దీంట్లో. కానీ Okay. వర్డ్స్ డిక్షన్ ఇంకా ఇంకా చాలా వాడాలి, కానీ ఆ డిక్షన్ నాకు అక్కడ లిమిట్ తెల్లే ఉంది కాబట్టి తప్పలేక కన్క్లూడ్ చేయాల్సి వచ్చింది. అక్కడే కదా అది- ఛాలెంజ్ టు ద పోయిట్. ఆ, రైట్. తర్వాత ద నేమ్ ఆఫ్ ది ప్రైడ్ పీస్ఫుల్ గాంధీజీ అని ఏం రాశాడంటే, పేరుకే ప్రతిష్ట ఆపాదించిన గాంధీజీ, పేరుకే ప్రతిష్ట ఆపాదించిన గాంధీజీ తక్కువ అంటే నిమ్న సామాన్యమైన మేధస్సుల పెద్ద మత్తు, అంటే సరిగా అర్థం చేసుకోలేనటువంటి పెద్ద మత్తు, అంటే మూర్ఖులు అని దీని అర్థం. మూర్ఖులు రగిలిన నక్షత్రం. ఇక్కడ మేజర్ ఓపియం. ఓపియం అంటే మందు, నల్ల అంటే మత్తు మందు, అంటే వాళ్ళు ఈ సరిగా ఇది ఆయనకి సపోర్ట్ చేయలేని వాళ్ళు అనమాట వీళ్ళంతా. అంటే ఆయన ముందుకు పోయి జైల్లోకి పోయినా కానీ లేదా ముందుండి పోతున్నా కానీ వెనక వీళ్ళు రాళ్ళు వేసే వాళ్ళు మత్తుగా అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే యుక్తులు ప్లాన్ అనమాట ఇవన్నీ. ఓకే, దే ఆర్ ఆల్ పెట్టి మైండెడ్ పీపుల్ అన్నట్టు. ఓకే, yes, exactly. బట్ క్యూ బర్నింగ్ స్టార్ అంటే ఆయన రగిలిన నక్షత్రపు యుక్తి. క్యూ అంటే యుక్తి, బర్నింగ్ స్టార్ అంటే రగిలుతున్న నక్షత్రపు యుక్తి పేరు. అంటే బట్ క్యూ బర్నింగ్ స్టార్ ఆఫ్ ది బాపూజీ అంటే రగులుతున్న నక్షత్రపు యుక్తి పేరు బాపూజీ అని చెప్పాను. ఇంకోటి స్ప్రెడింగ్ ది ఇండిపెండెన్స్ ప్యూర్ పర్ఫ్యూమ్ అంటే స్వచ్ఛమైన స్వేచ్ఛ పరిమళాన్ని వెదజల్లాడు. స్వచ్ఛమైన స్వేచ్ఛ పరిమళం వెదజల్లాడు అని చెప్పి చెప్పడం అన్నమాట. తర్వాత అమాంగ్ ది సఫరింగ్ సైలెన్స్ సేడి నిశ్శబ్దపు నీడ కలలు గన్న లక్ష్యాన్ని, అమాంగ్ ది సఫరింగ్ సైలెన్స్ షేడీ ద డ్రీమింగ్ ఎయిమ్స్ విత్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ అంటే దీని అంతా మొత్తం ఒకటే లైన్ అన్న ఇదంతా. నిశ్శబ్దపు నీడ కలలు గన్న లక్ష్యాన్ని స్వార్థం లేని త్యాగాలతో నిజం స్వరమై గమ్యం కోసం యుక్తి, విత్ ట్రూత్ ఆఫ్ వాయిస్ ఫైటింగ్ ఫర్ డెస్టినీ, ఫర్ ద వాయిస్ ఆఫ్ వర్చ్యూ ఇన్ కాన్ఫిడెన్స్. మంచితనపు గొంతు నమ్మకం, మంచితనమే ఆయన నమ్మకం, ఆయన నిజాయితే ఆయన స్వరం అని చెప్పడం. లాస్ట్ కి ఏమన్నాడంటే ద మెథడ్స్ ఆఫ్ యాక్షన్ వాయిస్ బాపూజీ అంటే మంచి పద్ధతులతోటి నిజమైన చర్యలతోటి నిజమైన చర్యల పేరే బాపూజీ. స్వేచ్ఛను ముద్దాడేంత వరకు ఆగని గాంధీజీ, స్వేచ్ఛను ముద్దాడేంత వరకు అంటే ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా అలుపెరగని శ్రామికుడు గాంధీజీ అని చెప్పడం. ఇది గాంధీ గారి గురించి. ఇది కొత్తగా ఒక కొత్త డిక్షన్, ఇది సానెట్. ఇది సానెట్స్ అంటే చిన్న కన్క్లూజన్ చెప్పి అని మీరు చెప్తానన్నా. జనరల్గా ఏంటంటే సానెట్స్ అనేవి అతి భయంకరమైన ఒక బిర్యానీ ఒక బిర్యానీ లాంటిది. దీని ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా చేస్తేనే అది ప్యారడైస్ బిర్యానీ లాగా ఉంటుంది. లేదు అంటే మొత్తం స్పాయిల్ అయిపోయి అసలు ఆ మీనింగ్ కూడా అర్థం మన చెంత కాకుండా పోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ లో నాట్ టు వర్క్ ఫర్ ఫేమ్ ఈవెన్ నాట్ ఫర్ స్టోన్స్. స్టోన్స్ అంటే మీ ఐడియా ఏంటి అక్కడ పదం వాడడం? నాకు డబ్బులు వెనకేసుకోవడం కోసం అంటే ప్రతిష్ట కోసం కాదు, కనీసం డబ్బు కోసం కాదు. స్టోన్స్ అంటే 4 రాళ్ళు వెనకేసుకోవడం. స్టోన్స్ అంటే ఇక్కడ అమౌంట్. తెలుగులో 4 రాళ్ళు వేసుకుంటాం కదా. మరి లేకపోతే ఇప్పుడు మన నేటివిటీ కనపడాలన్నా, అక్కడ నేటివిటీ కనపడాలి మనకు. మన నేటివిటీ అనేది అక్కడ కనపడ్డప్పుడు అది వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళలాగా రాశాను అనుకోండి, ఇక దానికి నేటివిటీ ఏముంది? మన తెలుగు నేటివిటీ ఇంగ్లీష్ లో. ఇట్లా సానెట్స్ అనేవి క్లిష్టమైన పద్ధతిని మొదలు పెట్టినటువంటి మహానుభావులు ఎక్కువగా రాసింది
షేక్స్పియర్ గారు తన డ్రామాల నుంచే ఎక్కువగా. కాకపోతే సానెట్ అనేది ఫర్ లవ్. కాకపోతే మనం ఏం చేసామంటే దాన్ని కొంచెం మార్చి కొత్తగా ఇటు లవ్ రాస్తూ, అటు రొమాన్స్ రాస్తూ, ఇటు సమస్యల్ని, లెజెండ్స్ ని, ఇండియాని, భారతదేశపు సంస్కృతిని, ముఖ్యంగా తెలంగాణ మీకు మన అంతర్జాతీయంలో మనది తెలంగాణ బోనాలు అది అంతర్జాతీయ ఖ్యాతి దానికి. అది కూడా 10 పెట్టాను. ఓ మీకు అన్నయ్యకి పెట్టాను అక్కడ అప్రిషియేషన్. కంగ్రాచులేషన్స్. ఎంతమంది దాని మీద రాశారో చూడండి ఒకసారి, మీకు పెట్టాను నేను. అందరూ దాని ఏమంటే అమ్మకు నేను ఇచ్చినటువంటి ఒక మంచి బహుమతి అంతే. ఓకే. తెలంగాణలో పుట్టిన ఆ పోయం పేరు ఏం పేరు? ఆ పోయం పేరు ఆ పోయం పేరు ఏం పేరు? డైరెక్ట్ తెలంగాణ బోనాలని పెట్టాను. సానెట్ 86, 87 ఉంటుందన్న. సానెట్ 87, 86 లో తెలంగాణ బోనాలనే పెట్టాను. మన 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 తెలంగాణ పేరు పెట్టి రాసిన, తెలంగాణ లీడర్స్ గురించి రాసిన, అసలు సమస్యల గురించి రాస్తున్నా, లవ్ గురించి రాస్తున్నా, ఒకవైపు లవ్, ఒకవైపు ఇది అన్నిటిని వడ్డిస్తున్నా అందులో నవరసాలు. కోవిడ్ గురించి కూడా రాశారా? కోవిడ్ గురించి అసలు అది ఫస్ట్ స్టార్టింగ్ పోయమే అది కదన్నా. అది ఫ్రీ వర్స్. ఫస్ట్ స్టార్టింగ్ పోయం ఏంటంటే నేను కొన్ని, ఇప్పుడు మన పోయిమ్స్ లో ఎక్కువగా ఏంటంటే నేను ఎంచుకున్నది అసలు ఫ్రీ వర్స్ ఎవరైనా రాస్తారు. ఇప్పుడు నిన్న నోబెల్ ప్రైజ్ వచ్చిన మేడం మొత్తం కూడా అది ఫ్రీ వర్సే. అది ఎవరైనా రాస్తారు. అది రాయడం అనేది పెద్ద కష్టం కదా. అసలు ఆ నోబెల్ ప్రైజ్ మరి ఎందుకు అట్లా మరి అంటే నేను ఇప్పుడు రాస్తున్నాను దాని మీదనే. అవి నోబెల్ ప్రైజులు కాదు, గ్లోబల్ వెజిటేబుల్స్ అని రాస్తున్నాను. నోబెల్ ప్రైజులు కావి, గ్లోబల్ అని. నేను ఇప్పుడే ఇంత ముందు ఒక చిన్న పోయం స్టార్ట్ చేసిన, అది రేపు 147 పోయం అదే. అవార్డ్స్, ఎంత అవార్డ్స్ అనేవి సెల్లింగ్ అవార్డ్స్ అని రాశాను. దాని పేరే సెల్లింగ్ అవార్డ్స్. రైట్ రైట్. వాటి అంత చీప్ గా అమ్ముకుంటున్నాను. సెల్లింగ్ అవార్డ్స్ ఇన్ మార్కెట్ అని. అది నోబెల్ ప్రైజ్ నేను గ్లోబల్ వెజిటేబుల్స్ అన్నాను. ఇంకేం కావాలి వాళ్ళకి. ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. భాష నా ఉద్దేశం ఏంటంటన్నా, నాకేదో పేరు రావాలంటే భారతీయ సంస్కృతి అనేది నేను అక్కడ యుద్ధం చేస్తున్నా. సెలెస్టియల్ బ్యాటిల్లో నేను ఒక చిన్న పార్ట్ అయి ఉన్నా. భారతీయ నీ బేస్ వేస్తున్నా. ఇక మన వాళ్ళు వెనక వచ్చే వాళ్ళంతా దాన్ని నిర్మించుకుంటే చాలు. భారతీయ ఇంగ్లీష్ ని నేను అక్కడ బేస్ వేసిన. బేస్ మీద ఇప్పుడు ఈ యంగ్ పోయిట్స్ కి మీరు ఎట్లా వాళ్ళని మీరు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పోయిట్స్ అందరు కూడా మెయిన్ గా ఏదో 1-2 పద్యాలు రాసి ఎమ్మటే శాలలు కప్పించుకొని, ఎమ్మటే పేపర్లలో ఈయన పలాని పోయిట్, పలాని ఇది అది అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ పద్యాలు మనం చూస్తున్నాం. అది పోయమా లేకపోతే పారాగ్రాఫ్ కూడా అర్థం కాని స్థితి. నేనేమంటానంటే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా పోయిట్స్ అందరికి కూడా, బ్రదర్స్ అందరికి కూడా, మీరు ఎదగాలనుకుంటే, మనం ఎదగాలనుకున్నప్పుడు ఒదిగుండాలి. ఒదగటం కాదు, అసలు మన గురించి మర్చిపోవాలి. మనం కాదు మాట్లాడాల్సింది, మనం పోయిమ్స్ మాట్లాడాలి. అప్ప ఏంట్రా ఇట్లా రాస్తున్నాడు అని చెప్పాలి. అప్పుడే మనం, ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ దేశంలో రోజుకు నాకు కనీసం 200 నుంచి 300 కాల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి? మన దేశం నుంచే. కానీ మా తెలుగు వాళ్ళు చాలా తెలివి గలవాళ్ళు. మన తెలుగు వాళ్ళు చాలా తెలివి గలవాళ్ళు. ఎందుకంటే రచ్చ గెలిచినా గానీ ఇంటికి వస్తేనే వాళ్ళు గుర్తిస్తారు. కానీ ధర్మం అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏంటో కానీ నా విషయంలో మరి ఇది రాంగ్ జరుగుతుంది. కానీ యంగ్ పోయిట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, భావంతో మనం మన పిల్లలకి, మన తర్వాత తరానికి మనం ఒక మంచి డిక్షన్ ఇవ్వాలి. వరలు ఇట్లా వేసాడు కాబట్టి, బేస్ వేసాడు కాబట్టి దాని మీద మేము ఇంకా కన్స్ట్రక్ట్ చేయాలి. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు ఏంది, అందరు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే నీ కలం పట్టుకుని యుద్ధం చేసిన. అందరు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే నీ కలం పట్టుకుని యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో భారతదేశం యొక్క కీర్తి అక్కడైతే చిరస్థాయిగా వేసినది ఈ సానెట్స్ లో. ఇంకొక 5-6 సానెట్స్ రాస్తే షేక్స్పియర్ పక్కన అది చేరిపోతుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మన పోయిమ్స్ పంపించబోతున్నాం. ఎందుకంటే 30 days లో 30 సానెట్స్, అది కూడా వండర్ఫుల్ గా ర్యాంకింగ్
వచ్చినటువంటి పోయిమ్స్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని నేను మనం దాన్ని కూడా పంపించబోతున్నాం. ఇక ఈ తక్కువ టైంలో ఎక్కువ 200 ఆయన 154 కాగానే 155 పోయిం రాగానే సానెట్స్ కాగానే అది ఎలాగో ప్రపంచానికి తెలిసిపోతుంది ఇక అత్యధికంగా సానెట్స్ రాసిన వ్యక్తి ఎవరని. అది నేను చెప్పాల్సిన అవసరం. నా మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే మన యూత్ వచ్చే తరానికి ఏంటంటే మీ భావం మీద భాష ముందు భాష నేర్చుకోండి. తెలుగు భాషని బాగా నేర్చుకోండి. తెలుగు ఇటాలియన్ ఫీస్ట్ వాళ్ళందరూ అంటున్నారు ఈసారి ఇంత క్లియర్ గా అసలు ఏంటిది ఆ పదాన్ని ఎలా పెట్టగలుగుతున్నంటే నా భాష మా అమ్మ నాకు ఇచ్చినటువంటి గొప్ప డిక్షన్ అది. ఇంకా నేను ఇంతకంటే ప్రేమతో ఏం చెప్పలేను. నా పోయిమ్స్ అన్ని కూడా పరమేశ్వర అర్పణమస్తు. నేను శివుడికి ఆరాధిస్తాను రోజు, ప్రతిరోజు నిత్యం చేస్తాను. నిత్యం ఆరాధించే ఈ శివుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఆత్మజ్ఞానంతో రాసే ఒక మంచి మనసుని ఇచ్చాడు. అందుకే ఆ దేవదేవుడికే నేను రాసిన ప్రతి పద్యం కూడా ఆయనకే సమర్పయామి. ఇందులో నాదంటూ ఏ లేదు. నడిపించేవాడంతా ఆయనే, నడిచేవాడిని మాత్రమే నేను. ఇది రూపం నాది, లోపల నాది కాదు. నేను కాదు. మీ పోయిమ్స్ లో సోషల్ యాంగిల్ రాయాలనుకుంటారా, లేదా పోయిటరీ నా కోసం మీ ఆనందం కోసం రాస్తారా, లేక మీరు దాంట్లో ఒక మెసేజ్ ఉండాలి అని అనుకుంటారు జనరల్ గా? నేను ఏ పోయిం రాసినా కానీ ఫస్ట్ లవర్స్ అనే వాళ్ళకి ఎలా ఉండాలంటే వాడి హృదయం టచ్ చేయాలి. రొమాంటిజం అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా అతుక్కోవాలి. సో అంటే సమాజంలో ఉన్నటువంటి నాయకులకి స్పృహ తెలియాలి. అంటే ప్రతి దాంట్లో నేను నవరసాలు రాస్తున్నాను కాబట్టి ఇక ఇది అదే లేదు. ఇక నేను లవ్ ఒకటి రాయను. షేక్స్పియర్ అంటే మొత్తం లవ్ మీద ఆయన వెళ్ళిపోయాడు. సమాజాన్ని పట్టించుకోలేదు. కానీ నేను సమాజాన్ని పట్టించుకుంటూ సానెట్స్ లో పట్టుకొస్తున్నాను. అంతే విధంగా మన భారతదేశం గొప్ప లెజెండ్స్ ని మొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రాశాను సానెట్, చూసినట్టు. అది ఎంత అంటే యాక్చువల్గా మనం సానెట్ రాయడానికి 10 hours పడుతుంది. ఒక్క సానెట్ రాయాలంటే 10 hours పడుతుంది. ఆయన 110 చనిపోతే మనం 210 కు మీ ముందర పెట్టాను పద్యం. మీ ముందర 210కే మీ ముందు ఉంది. డేటు టైం అన్ని చూసుకోండి, అక్కడే వేసాను. ఆయన చనిపోయిన గంటకే వచ్చింది. అంటే అన్న నేను ఏమనుకుంటున్నానంటే ప్రతి పద్యం ఇప్పుడు ఏంటంటే మన భారతీయుల్లో ఉన్నటువంటి, మీరు అన్నారు కదా ఇప్పుడు యంగ్ పోయిట్స్ ఏంటంటే, యంగ్ పోయిట్స్ అంటే ఏం చేస్తారు, ఎవరికి వాడు పోయిట్స్ రాసుకొని బుక్కులు ప్రింట్ చేసుకొని నేను రాసిన అని చెప్పేసి బయట చెప్పుకోవడం ఎక్కువైంది. దీన్ని తగ్గించుకొని ఏంటంటే నువ్వు రాసిన పద్యాన్ని 10 మంది ముందు పెట్టు. ఒక శ్రీశ్రీ ఏం చేసిన 10 మంది ముందు పెట్టాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ 10 మంది ముందు పెట్టాడు. నేను కూడా నా పద్యాలన్నీ కూడా మీ ముందే పెట్టాను. నేనేం దాచుకోలేదు, అన్ని మీ ముందు పెట్టాను, మీ నిర్ణయానికి వదిలేస్తాను. ఇలా నోబెల్ ప్రైజ్ కూడా అలాంటిదే. ఏం నోబెల్ ప్రైజ్ ఆమెకి ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలా అందులో ఒక మీనింగ్ అంటే నేను విమర్శ అనే కంటే ఒక కవిగా బాధపడుతున్న నేను ఒక్కనే కాదు, ప్రపంచం అంతా బాధపడుతున్న క్షణం. అసలు అది ఏమన్నా పోయమా లేకపోతే ఆ డిక్షనా? అది వచ్చినందుకు అన్న మీకు మంచి అవకాశం ఎందుకు హనుమంత్ రెడ్డి అన్న గారికి మరి సురేంద్ర రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక మీరు మాట్లాడండి. లేదు, మీరు కవి, మీ స్థాయిని అందుకోవడానికి మేము ప్రయత్నం చేయాలి, అందుకే నేను వివరంగా అడగాల్సి వచ్చింది. అండ్ చాలా మంచి మీ భావుకత, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపైన ఉన్నటువంటి అది చాలా సున్నితంగా మీరు విమర్శించిన తీరు, ఇక ప్రకృతి వచ్చరికి మీ మైమరిచిపోయి ఆ నెమలి మీ పోయంలో ఎట్లా నాట్యం చేస్తుందో మీరు అలా నాట్యం చేయడం చాలా చాలా బాగుంది. సో అప్పుడు మాత్రం నిజంగా రొమాంటిసిజం మిమ్మల్ని ఆవేశిస్తుంది. అండ్ యు ఆర్ ఆల్సో నాట్ కన్ఫైన్డ్ టు the worship of nature or depicting nature, but also coming into the social themes like గాంధీజీ గురించి చాలా చక్కగా రాశారు. ఆయనను చాలా బాగా అప్రిషియేట్ అంటే అర్థం చేసుకున్నారు గాంధీజీ వారి యొక్క ఆత్మను, ఏ విధంగా ఎంతమంది ఆయనను తెగిడినప్పటికీ కూడా ఆయన కదలకుండా పట్టించుకోకుండా తన యొక్క పద్ధతిలో తాను చాలా ఉత్సాహంగా పనిచేయడం అనేది చాలా బాగుంది. మీరు తెలుగు భాషకే కాకుండా మీరు ఇంగ్లీషే కాకుండా, ఎందుకంటే తెలంగాణ వాటిని తీసుకొచ్చి మీరు ఇంగ్లీష్ పెట్టడం చాలా గొప్పగా ఉంది. మన తెలంగాణ నానుడిని ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకోవాలి. వాడు స్టోన్ అంటే వాడు నేర్చుకోవాలి. ఇది ఎక్కడుందంటే తెలంగాణకి వెళ్ళి వచ్చింది. అంటే ఇంగ్లీష్ భాషను అన్ని భాషలకి వెళ్ళి ఇంగ్లీష్ ఎన్రిచ్ అవుతుంది. మన తెలుగు యొక్క ప్రత్యేకత కూడా చాలా ఇంగ్లీష్ పదాలు మనం అడాప్ట్ చేసుకొని తెలుగు కూడా ఎన్రిచ్ అయింది. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ కూడా ఎన్రిచ్ చేస్తున్నారు, అది కూడా తెలుగు నుండి. దట్స్ క్వైట్ గుడ్, క్వైట్. అదే వండరే నేను స్టోన్స్ అనేది మీరు చేసే పద్ధతి, అలాగే
మిగతా పోయిమ్స్ కూడా మనం తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పెట్టుకుందాము. ఎందుకంటే చాలా బాగున్నాయి. మీరు రచయిత నోటి నుండి పోయం వినడము, ఆ పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ వినడం అనే ఆ రేర్ ఆనరు మనకు కొద్దిమందితో దొరుకుతుంది. కనుకనే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రచయిత ఎక్కడో ఉంటాడు, మనం ఏదో మనకు వచ్చింది అర్థం చేసుకోవాలి. ఆయన రాసింది ఒక ఉద్దేశం ఉంటది. ఎంతమంది చదివితే అన్ని రకాల మీనింగ్ వస్తుంది. ఓకే, మంచిది అది. కానీ జీవించి ఉన్న ఒక పోయెట్ తో మనము మాట్లాడగలిగినప్పుడు మనకు ఆయన నిజంగా ఏ ఉద్దేశంతో రాసిందో తెలిస్తే ఎక్స్ట్రా మీనింగ్స్ ఓకే, దాని వైభవం తెలుస్తుంది. కానీ వాట్ వాజ్ హిజ్ ఒరిజినల్ ఐడియా వెన్ ద పోయిట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ హిస్ హార్ట్ అనేది. సో మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. అలాగే మీ మిత్రుడు ఎవరో మీరు ఏ స్థాయిలో పోయం రాశారో ఆయన ఆ స్థాయిలో ట్రాన్స్లేట్ చేశాడు. మరి వారి పేరు ఏం పేరు అన్నారు? ఏం పేరు అన్నారు? తెలుగులో రాసింది. తెలుగు రాసింది ఈ అనంతచార్యులని ఆయన, మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుగు మాస్టర్. ఆయన మా ఊరు దగ్గర ఉంటాడు. ఆయన అప్పటికప్పుడు రాసిన భావుకథ అయింది, చాలా బాగా రాసిండు ఆయన. పోయిట్ కాదు ఆయన, కాకపోతే తెలుగు టీచర్, తెలుగు భాష మీద మంచి పట్టున్న వ్యక్తి. తెలుగు పద్యాలు ఆయన ఈ భర్తహరి ఇలాంటి పద్యాలు ఆయన ఆరితేరిడు. అలాంటి మహానుభావుడు ఆయన. అయితే గవర్నమెంట్ రిటైర్డ్. మీరు గ్రూప్లలో మీరు తెలుగు ఈ పోయిట్ ఇంగ్లీష్ పోయిటరీ పెడుతున్నారు కదా, అయితే ఇక ముందు వీలైతే ఆ ట్రాన్స్లేషన్ కూడా పెట్టండి. సో ఎక్కువ మంది ఒక్కసారి తెలుగుకి వెళ్ళి మన భాష కాదు కదా, సో తెలుగు చదువుతారు, మీ ట్రాన్స్లేషన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పోయం. అప్పుడు మీరు అంటే పాఠకుల యొక్క వారి యొక్క అండర్స్టాండింగ్ పెంచడానికి కూడా మనం దోహదం చేసినట్టయితే. లేకపోతే మిమ్మల్ని అందుకోలేకపోతారు చాలా మంది, ఎందుకంటే యు ఆర్ ఎట్ దట్ లెవెల్. సో అందుకోలేక వదిలిపెట్టే బదులు వాళ్ళకి ఒక ట్రాన్స్లేషన్ కూడా మీరు ఇచ్చింది కదా మీ మిత్రుంది, అది పెడితే ఇది బాగుందా అంటే మీరు ఒకసారి చెప్పండి, ఇది బాగుందంటే ఇదే పెడదామన్న. ఇట్లా ఇట్లా ఇది ఇతను చేసిన పద్ధతి బాగుందా, ఈసారి చేసిన పద్ధతి, చేసిన పద్ధతి ఇట్లా ఇట్లా చేయమంటే చేస్తాడు ఆయన మనకు. అంటే మరీ ఇంత నేను ఇంకొక ఆయన పోయిటిక్ డిక్షన్ లో రాయలే కానీ ఆయనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. నో 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 నాకు చాలా మంచిగా అనిపించింది. మీ పోయిటరీ ఏ స్థాయిలో ఉందో ఆయన అదే స్థాయిలో అందుకోవడానికి ట్రై చేశాడు. ఆయన మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆయన పోయిట్ కాదు కదా, మిమ్మల్ని అందుకోవడం. ఎందుకంటే మీ హృదయాన్ని ఆయన ఆవిష్కరించాడు కనుక. చెప్పిన నేను ఎట్లుంటుంది సార్ అంటే లైన్ లైన్ నేను చెప్పిన ఇట్లుంటది ఇట్లుంటది ఇట్లుంటుంది సార్ ఇట్లుంటుంది సార్ చెప్పిన దానికి ఆయన తెలుగు భాషని జోడించింది. ఇక ఎక్సలెంట్. అసలు ఆయనకి ఇంగ్లీష్ భాష కూడా బాగా వచ్చింది, లేకపోతే తెలుగు ట్రాన్స్లేట్ చేయడం కష్టం కదా. సో నేను రాసిచ్చాక అన్న చెప్పగానే లైన్ లైన్ మీనింగ్ నేను రాసిస్తే దాన్ని అద్భుతంగా ఆయన అందులోకి అప్లోడ్ చేసిండు. ప్రేజెస్ ని బాగా చేసిండు అన్న ఆయన. అదొకటి మాత్రం అదృష్టం ఏంటంటే ఆయన ప్రేజెస్ ని మంచిగా ఆ డిక్షన్, తెలుగు డిక్షన్ అంటే యాజ్ టీజ్ గా పట్టుకొచ్చిండు. అదొకటి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆయన ఇట్లా ఇచ్చినందుకు. అంటే భవిష్యత్తులో తెలుగు కూడా దీని ట్రాన్స్లేషన్ మనం ఆయనతో తయారు చేయించవచ్చు నాకు అర్థమైంది. కాకపోతే ఇది క్రైసిస్ లో ఎన్ని కష్టాలు పడ్డా కానీ నేనైతే ముందుకు వెళ్ళినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే మీకు కూడా ప్రైవేట్ టీచర్ కానీ మీ అప్పుడు శాలరీస్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే మీ ఉన్నతలోనే చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఏమంటారు అస్త్రశస్త్రాలకి ద్రోణాచార్యుని, అష్టదరిద్రానికి కృపాచార్యుని లాగా ఇలా ఉంది. ఏం చేస్తాం ఇలాంటి అంటే ఇంత ట్రైన్ సర్కమ్స్టాన్స్ లో కూడా మీరు పోయేటు మామూలుగా ఇక ఇట్లాంటప్పుడు పోయేట్ బతకడు. పోయేట్ ఎప్పుడు బతుకుతాడు అంటే జనరల్ గా పోయేట్రీ ఎప్పుడు మంచి సస్యశ్యామలమైన సమయంలో ఉద్భవిస్తుంది. కానీ మీ విషయంలో ఇలాంటి సమయంలో క్రైసిస్ లో కూడా మళ్ళా అందులో బిట్టర్నెస్ లేకుండా పోయేట్రీ రావడం, ఏది ఎటువంటి మీ వర్ణనలో కానీ అది గొప్ప విషయం. లేకుంటే ఆటోమేటిక్ గా ఆ మూడు అనేది దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ కానివ్వకుండా మీరు చక్కగా జాగ్రత్త పడడం వండర్ఫుల్ అండి. ఎక్కువ మాట అన్నారు. ఇంకోటి ఏంటంటే యూత్ ఏమిస్తారు అన్నది ఒక మాట. నేను ఒకటే మాట చెప్పి యూత్ ఇప్పుడు మన వాళ్ళు తెలుగు అంతా ఇంగ్లీష్ లో రాసే వాళ్ళు ఏంటంటే సెంటెన్సెస్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొస్తారు. ఈ పోయిట్రీ డిక్షన్ లో రాయడం లేదు. మా యూత్ గా చెప్పేది ఏంటంటే అయ్యా నేను ఒక పోయంని పోయంలా రాయాలి కానీ దాన్ని మీరు దయచేసి సెంటెన్స్ రాయద్దు అనేది నా మనవి. ఎందుకంటే సెంటెన్స్ రాసి దాన్ని అప్రిషియేషన్ కోరుతున్నారంటే
అది పక్కదారి పడుతున్నట్టే దాని పద్ధతి తెలుసుకోవాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి మనం. ఇంకా నేను ఏమంటానంటే నేను ఒక్కడనే ఇన్ని 20 మోడల్లో రాస్తున్నాను ఇప్పటి వరకు. ఇంతవరకు ఏ భారతీయుడు లేడు. భారతీయులు వదిలిపెట్టు, మన వరల్డ్నే లేరు ఇన్ని విధాలుగా రాసిన వాడు. కాబట్టి నేను మా యూత్ కూడా చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు నేర్చుకోండి, భావజాలం నేర్చుకోండి, భాషను పెంచుకోండి, ఆ పద్ధతులను తెలుసుకోండి. మీటర్లు వాటికి ఉన్నటువంటి పెంటామీటర్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాడికి ఆగి ఉంటుంది. మీతో స్పేర్ చేసినందుకు నాకైతే సంతోషంగా ఉందన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వి విష్ యూ మోర్ ఫేమ్ అండ్ ఇంకా మీకు అంతర్జాతీయ లెవెల్లో ఏమైనా అవార్డ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మన మధ్యలో ఉన్నటువంటి ఒక మిత్రుడు ఇంత చక్కగా మనం ఊహించని స్థాయిలో రాష్ట్రం అనేది చాలా ఆశ్చర్యకర విషయం. అదేదో ఒక్కసారిగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినట్టు, ఏదో సరస్వతి సాక్షాత్కారం అయినట్టుగా అదే జరిగింది. కోవిడ్ లో అందరికి ఏదో ఇస్తే ఈ సరస్వతి మాత మా ఇంటికి వచ్చి కూర్చుంది. రాయరాని కూర్చోబెట్టి రాయించింది. ఇచ్చిన వాళ్ళకి చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చింది కోవిడ్. చాలా, అందులో మీరు ఒకరు. సురేందర్ రెడ్డి గారు, మీరు చాలా మంచి ఇటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల, అంటే మీరు అన్నట్టు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి మన వాళ్ళకి పరిచయం చేయడం అనేది కూడా చాలా చక్కని కార్యక్రమం ఇది. ఇదే విధంగా మన ఎస్ ఛానల్లో ఇటువంటి కార్యక్రమం అనేకం రావాలి. జనం కూడా చూసి మనం తెలుసుకోపోయినా లేకపోయినాం కదా, ఇంత ఒక మంచి కవిని మన మధ్యలో తిరుగుతున్నది అనేది జనం తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తే, వీళ్ళు 150 సానెట్లు కాదు కదా, ఇంకో 300 రాసినట్టు ఉన్నారు. కానీ వాట్ హీ నీడ్స్ ఇస్ సమ్ ఎనర్జీ కావాలి, వారికి ఎనర్జీ కావాలి, అప్రిసియేషన్. ఇప్పుడు కవులకు చప్పట్లు కొడుతున్నా కానీ కవిత్వం రాదు, దానికి ఏమన్నా అంటే ఎవరు చప్పట్లు కొట్టకపోతే ఆ కవి చచ్చిపోతాడు. కనుక ఇట్స్ అవర్ డ్యూటీ, డ్యూటీ ఆఫ్ ద సొసైటీ టు మనం కాపాడుకోవాలి, ఇంకా ఎనర్జీ ఇవ్వాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయితే ఈ కవిత్వము అనేది క్షీరసాగర మదనంలో అమృతం ఎట్లా పుట్టిందో, మరి కవి మానస మదనం జరిగితేనే కవిత్వం అనేది వస్తుంది. అది కవిత్వం రాసే వాళ్ళకే అర్థమవుతుంది. మరి ఒక పద్యం రాసిన, ఒక పోయం రాసిన, దాని వెనకాల కవి మనసులో ఎంతో మదనం జరిగితే తప్ప అది బయటికి రాదు. ఒక శిశువు జన్మించాలంటే తల్లి 9 మాసాలు మోసి ఎంత కష్టపడితే ఒక శిశువు జన్మిస్తుందో, మరి ఒక కవి తన మనసులో అనేక విధాల దాన్ని మానస మదనం జరిగితే ఆ కవితా కన్య జన్మిస్తుంది. ఇది భాగవతంలో పోతన చెప్పినట్టు, బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకున్, ఈ కూనలకిచ్చి మరి ఆ పడుపు కూడు భుజించుట కంటే మరి సత్కవులు హాలికులైననేమి, కందమూల గౌద్ధాలికులైననేమి ఈ ఉదర పోషణార్థమే అని చెప్పినట్టు, నిజంగా కవికి తాను రాసినటువంటి కవిత్వము సొంత పిల్లలు ఎట్లనో, మరి ఆయన ఆ కవితా కన్య అన్నాడు. అది కూడా ఎంత బాగా పిలుచుకున్నాడంటే, మన సంతానాన్ని మనం అంత పిలుస్తామో లేదో పిల్లలను, బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకు అని చెప్పి నేను రాసినటువంటి కావ్యము మరి బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య, ఇంత ముద్దుగా అప్పుడే లేత ఆకులు ఎంత కోమలంగా ఉంటాయో నేను ఇంత ప్రేమతోని రాసిన ఈ కావ్యాన్ని ఈ మూర్ఖులకు నేను ఎట్లా ఇస్తా అని చెప్పి, ఆ డబ్బులు ఏవి నాకు అవసరం లేదని అంత ప్రేమించినట్టు, మరి ప్రతి కవి హృదయంలో నుంచి, మానస మదనంలో నుంచి మరి జరిగినటువంటి ఒక అద్భుతమైన సృష్టి కవిత్వం. అంత పవిత్రమైనటువంటిది కవిత్వం. కాబట్టి మన మిత్రులు, తమ్ముడు వర్లు అద్భుతమైన కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు వెలుగును వెదజల్లుతున్నందుకు ఇంకా ఉన్నతమైన స్థానానికి వర్లు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎస్ ఛానల్ నీకు ఆశీర్వచనాలు, మంగళ శాసనాలు. సో ఆల్ బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ వర్లు, ఫర్ యువర్ ఫ్యూచర్
ఎండవర్స్. అదేవిధంగా పెద్దలు హనుమంత్ రెడ్డి సారు ఇంత ఓపికతో దాదాపు అవును, చాలా సుదీర్ఘంగా ఓపికతో. 3 సెషన్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ ఇంత ఈ ఓపికగా మరి అన్నీ విని చక్కటి వారి సూచనలు, మరి వారి కామెంట్స్ కావచ్చు, తర్వాత వారి అప్రిసియేషన్ కావచ్చు, నీకు దక్కడం అనేది అది చాలా 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 నే అదృష్టం. మనకు పెద్దల ఆశీర్వచనం ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. మంచి వ్యక్తుల యొక్క మాట అది వరంగా మనకు కనిపిస్తది కాబట్టి తప్పకుండా వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వర్లు. ఐ వన్స్ అగైన్ బ్లెస్సింగ్స్. uh, థ్యాంక్ యూ. I thank you, Hanumanth Reddy sir, for accepting the invitation and sparing his. I think ఆయనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఉంది, వేరే గ్రూప్లో సార్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. మరి అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ వర్లు మీద కావచ్చు, మన ఎస్ ఛానల్ గురించి కావచ్చు, మరి అన్ని సార్ 3 గంటల నుంచి దాదాపు అన్ని కార్యక్రమాలు చాలా సారు టైట్ షెడ్యూల్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో నేను వెళ్తాను సురేందర్, తర్వాత 7:40కి ఐ హ్యావ్ టు అటెండ్ అనదర్ మీటింగ్ అని చెప్పిన మరి సారు మనకు 3 గంటలు ఇక్కడ టైం ఇవ్వడం మరి నిజంగా వర్లు మీద, తర్వాత మన ఛానల్ మీద సార్కు ఉన్నటువంటి కమిట్మెంట్, ఇద్దరు అఫెక్షన్ మీరిద్దరు కూడా నాకు ఆత్మీయులు కదా. కదలకుండా కట్టేసి పడేసింది హనుమంత్ రెడ్డి సార్ను. ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు, ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులను మనం తప్పకుండా సార్ చెప్పినందుకు ఆ మాట నిజం అవుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. మరి పెద్దల ఆశీర్వచనంతో, వారి సహకారంతో ముందు ముందు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం మీ అందరి సహకారంతో అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ ఆల్.